ఈ రాత్రి సమయములో మన పరమందున్న తండ్రికి స్తోత్రమును ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘననామములో మీకు నా హృదయపూర్వకమైన శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నామండి. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన కుటుంబాలలో ఉన్న వారందరూ ఆరోగ్యంగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నారు కదా. మన బైబిల్ గ్రంథములో ఒక వాక్యము ఏమంటుందంటే, రోమపత్రిక 10:17లో వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యం చెప్తుంది. విశ్వాసులను కాపాడు దేవుడని కీర్తనల గ్రంథంలో రాయబడింది. తన భక్తులను ఆదరించు దేవుడని బైబిల్ చెప్తుంది. ఈ రాత్రి విశ్వసించిన నిన్ను కాపాడుటకు నీ దేవుడు సంసిద్ధముగానే ఉన్నాడని నమ్ముకునము. ఆయనకు నీ భారమంతా అప్పజెప్పుకొనుము. ఆయన నిన్ను ఆదుకుని దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి కీర్తనలు 68:6 వచనాన్ని చదువుకుందామండి. దేవుడు యాకాంగులను సంసారులుగా చేయువాడు. ఈ వాగ్దానమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. దేవుడు యవన బిడ్ల పట్ల ఒక ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. ఏకాంగులుగా ఉన్నవారిని సంసారులుగా చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అవును, ఓ యవన కుమార్తె, ఓ యవనస్తుడా, వివాహము నిమిత్తమై నీవు దేవుని మీద ఆనుకుంటున్నావా? నా దేవుడే నాకు చాటైన సహకారిని తీసుకురాగల దేవుడని నీవు నమ్ముతున్నావా? యవన బిడ్డ, కొందరు తల్లిదండ్రులు ప్రార్థిస్తుండగా యవన బిడ్డలు ప్రార్థించని వారుగా ఉన్నారు. తల్లిదండ్రులు ప్రభునామములో వివాహాలు చేయాలి అని ఎదురు చూస్తుండగా కొందరు సొంత ఉద్దేశాలకి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. దేవుని మీద ఆనుకొనుటకు ఇష్టం లేని యవన బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు మాటలు వినని వారుగా ఉన్నారు. దేవుడు నీ ఎడల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అది నెరవేరాలంటే ఓ యవన బిడ్డ, నీవు నీ తల్లిదండ్రుల మాట వినుము. నీ దేవుడైన ఆ ప్రభువు మీద నీ మనసు నుంచి ఆనుకొనుము. యవనస్తుడా, నీ హృదయంలో ఉన్న ఆలోచన చొప్పున నడిచి నీ యవన కాలమును పాడు చేసుకొనవద్దు. వివాహం ఇక నాకు జరగదని ఇచ్చలవిడికి గురవద్దు. నీ మనస్సును పాడు చేసుకొనవద్దు. ఈ దినమున సెల్ ఫోన్ ద్వారా యవన పిల్లలు పాడైపోతున్నారనడానికి ఎన్నో సాక్ష్యాలు, రుజువులు ఉన్నవి. బైబిల్ని చదువుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన పిల్లలు పాడైపోతూ ఉన్నారు. అదే సమయంలో ఎందరో నేను దేవుడు చూపించిన వివాహములోనికి నేను వెళతానని ఎదురు చూస్తున్న యవన కుమార్తెలు, యవన సహోదరులు ఎందరో ఉన్నారు. సహోదరుడా, ఇలాంటి యవన బిడ్డలను బట్టి నేను సంతోషిస్తున్నాను. మనము దేవునిలో ఏ కార్యము పొందుకోవాలని ఎదురు చూసిన ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని మీదనే ఆనుకొనుట ప్రారంభించాలి. దేవుడు మన పట్ల ఒక కార్యం చేయటానికి తీర్మానం చేసుకుని ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయు దేవుడు. అవును, మనకు మంచి చెయ్యాలనే ఎదురు చూస్తున్నాడు. కానీ ఎవరికి ఆ మంచి జరగాలో ఆ యవన పిల్లలు ఆయన మీద ఆనుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన వాక్యము గైకొనాలి. అప్పుడే తగిన సమయములో ఆయన ఆ పిల్లలకు వివాహాలను అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. ఓ తల్లిగా, ఒక తండ్రిగా, సహోదరులారా, సహోదరిలారా, ఎలా ఉన్నారు మీరు? మీ పిల్లల పట్ల భారము కలిగి ప్రార్థించండి. వారిని ప్రార్థించుకొనమని హెచ్చరించండి. దేవుని మీద ఆనుకొనమని హెచ్చరించండి. అప్పుడు దేవుడు తగిన సమయంలో మనమందరమును సంతోషించులాగునను ఒక పరిశుద్ధమైన వివాహాన్ని ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. అది చూస్తాము, సంతోషిస్తాము. దేవుని మీద ఆనుకోకుండా మన ఇష్టానుసారంగా ఉంటే వివాహాలలో
దేవుని హస్తబలం ఉండదు, జాగ్రత్త. సొంతంగా వివాహాలు చేసుకోవాలనుకున్నటువంటి వారు, దేవుని కార్యాలు అక్కర్లేదు అనుకున్న వారు, దేవుని ఉద్దేశాలు వద్దు అనుకునేవారు నేను చూశానండి. దేవుని ప్రమేయమేమీ ఉండకూడదని వ్యాపారాలు చేసి దివాలా తీసిన వారు, కొన్ని బిజినెస్లలో నష్టపోయిన వారు ఎన్నో చూశానండి. దేవుని మీద ఆనుకొనుట ఇష్టం లేదు, దేవునికి ప్రార్థించి పని ప్రారంభించుట ఇష్టం లేదు. చివరికి వచ్చేసరికి వారికి మేలు ఏమీనూ జరగదు. ఆలోచించండి. దేవుని మీద యవన బిడ్డలు ఆనుకొనండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ పట్లనే ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయు దేవుడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. తన కుమారుడని యేసు ప్రభువునే మన కొరకు కలవరిలో ప్రాణం పెట్టుటూ కప్పచెప్పిన దేవుడు ఆ ప్రభునందు ఉన్నటువంటి మనకి సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? యవన కుమార్తెలు, యవన బిడ్డలు ఆలోచించండి. రాత్రి దేవుని మీద ఆనుకొనండి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, యవన పిల్లల కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కొందరు నీ మీద ఆనుకుని ఎదురు చూస్తున్నారు, వారికి మీ కార్యము చేస్తూ వచ్చినావు. మరికొందరు నీ మీద ఆనుకొనని వారు తల్లిదండ్రులు ప్రార్థన బట్టి, తల్లిదండ్రులు చేస్తారులే అన్న దాన్ని బట్టి ఎదురు చూస్తూ జీవితాన్ని గడిబిడిలోనికి నడిపించుకుని పోతూ ఉన్నారు నాయన. ఈ రాత్రి వీరిని దర్శించండి నాయన. వీరితో మీరు మాట్లాడండి నాయన. అన్ననాడు యవనస్తులు బైబిల్ గ్రంథములు ఎట్లా పవిత్రంగా ఉన్నారో వీరు కూడా అలాగనే ఉండి, వివాహము కాని సహోదరుడు, వివాహం కాని సహోదరి నిన్ను సంతోషపెట్టేవారుగా ఉండుటకు సహాయం చేయండి. మీరిచ్చిన వివాహ వ్యవస్థలోనికి వారు వస్తానికి సహాయం చేయండి. వారిరువురును ప్రభు యొక్క సన్నిధాన వర్తనులై తొందరలేమీ లేకుండా చక్కనైన కాపరమును జరిగించుటకు అకుల్లా ప్రిస్కెల్ల వలె, అబ్రహాము సారమ్మల వలె ఆ యొక్క వివాహ వ్యవస్థలను వచ్చినటువంటి సహోదరులను వీరు పోలి నడుచుకొనుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నాయన యాక్సిడెంట్లై వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వారి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కోమా స్టేజ్లో ఉన్న సహోదరుడు ఒక ఆయనను మేము చూసి వచ్చినాము. అలాంటి వారు ఆసుపత్రి నిండా ఉన్నారు కనుక ఎక్కడెక్కడైతే ఇలాంటి స్థితిలోనున్నారో వారందరికీ సంపూర్ణమైన స్వస్థతను కలగచేయండి. వారిని త్వరగా లేవనెత్తండి. త్వరగా కోలుకొనుటకు సహాయం చేయండి. నీ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి రుణాలతో నుండి బిడ్డలకు వివాహాలు చేయలేని తల్లిదండ్రుల కుటుంబాల్లో కార్యాలు చేయండి. ఆ యొక్క స్తోమతకు తగినటువంటి సంబంధమును వీరి దగ్గర కూడా ధన సమృద్ధిని ధారాళముగా దయచేయమని ప్రార్థిస్తూ నేను స్తుతిస్తున్నాం. వివాహ విషయంలో మోసపోయి కాని వారికి వివాహాలు ఇచ్చి పిల్లల్నిచ్చి అలాగే కోడలను తెచ్చుకొని సంసారం అంతా జీవితం అంతా నష్టములో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, అయిష్టములో ఉన్నవారిని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ రాత్రి ప్రార్థనలు ఏకీభిస్తున్నటువంటి వారిలో వివాహ వ్యవస్థలో సరైన అడుగు మీ నామములో నడుచుటకు సహాయం చేయండి. సరైన జోడీలు నాయన ఇరువురికి ఇంట్రెస్ట్ కలిగేటువంటి పిల్లలు మీరే సమకూర్చమని, ఆ వివాహాన్ని బట్టి జీవితం అంతా సంతోషభరితులై ఆ కుటుంబస్తులు ఆనందభరితులై ఉండుటకు సహాయం చేయండి. మీ కృప యవన పిల్లల పైన దీవించి కాపాడమని, వారిని బలపరచుమని, వారికి వివాహాలు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము యవన బిడ్డలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అందరికీ గుడ్ నైట్ అండి.